మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. చేసే పనిలో కష్టం కనిపిస్తుంది. వ్యాపారపరంగా ఉద్యోగపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టే ముందు వెనక ముందు ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఇబ్బందులు ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కాస్త చికాకు కలిగిస్తాయి. అదేవిధంగా సహోదరుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానపరమైన అంశాలు చక్కగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏదో ఒక కార్యక్రమం తలపెట్టి ముందుకు వెళ్ళాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది. దాని తద్వారానే ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు ఒక మాదిరిగా ఉంటుంది. ఏదైనా సరే కష్టే ఫలి, కష్టం తగిన ప్రతిఫలం లభించాలి అని ఆలోచిస్తారు. కానీ ఏలినాటి శని వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతుంటారు. ఏలినాటి శని వ్యయంలో ఉన్నారు. వ్యయంలో కొంతవరకు మీరు బాగున్నా ఏదైనా ఒక పని ప్రారంభిద్దామంటే అది వెనక్కి వెళ్ళడం, ఈ పూట ఇవాళ అయిపోతుంది అనుకున్నది అది ఇంకా 10 రోజులు అవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. శనికి తైలాభిషేకాలు చేయించడం, ప్రతిరోజు అరటినార ఒత్తులతోటి ఓం నిమిష ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. కొంతవరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థుల వరకు కొంత కష్టపడాల్సిన సమయంగా చెప్పచ్చు. ఏదో గొప్పగా రాణించాలని మీ ఆలోచన ఏదైతే ఉంటుందో అది మధ్యలోనే చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, అక్కడ సంబంధించిన చదువు విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. కానీ ప్రతిదీన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. ఏదో మనకే ఇలా ఎందుకు జరుగుతుంది, మనకి గ్రహస్థితి బాగాలేదా అన్న ఆలోచన కూడా ఒక్కోసారి వస్తుంటుంది. ప్రస్తుతం ఏనాడు శని నడుస్తుంది, ఇది ఇలాగే ఉంటుంది. కానీ మీ మనోధైర్యాన్ని కోల్పోదు, ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే కష్టే ఫలి, కష్టానికి ప్రతిఫలం మనకు లభిస్తుంది అనే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. వివాహాల శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధంలో ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణంతో సుఖ సంతోషంగా ఉంటారు. తెలిసిన కుటుంబం నుంచే సంబంధం రావడం సంతోషకరమైన వాతావరణం అని చెప్పవచ్చు. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. యూట్రస్లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశివారు అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.